ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న డాక్టర్ కొడాలితో టీవీ9 ప్రత్యేకంగా మాట కలిపి తానాలో జరిగే వాడివేడి ఎలక్షన్ వివరాలని తెలుసుకుంది. నమస్కారం. ఈరోజు మనందరికీ తెలుసు తానా ఎలక్షన్స్ వాడి వేడితో చాలా హడావుడితో సాగుతుంది. ప్రస్తుతానికి మనకి బ్యాలెట్స్ కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు తెలుస్తున్నాయి. అయితే ఈ రోజున మనకి ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న మన డాక్టర్ కొడాలి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు. నమస్కారం టీవీ9 ప్రేక్షకులకు నమస్కారం. కొడాలి గారు, మీరు చెప్పండి, ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మీకు ఎందుకు మీరు పోటీ చేస్తున్నారని అడిగితే ఏమంటారు? అండ్ మీరు అనుకున్నవి ఏంటి? 4-5 అంశాలు మీరు క్లుప్తంగా చెప్పగలరు? థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇందాక మీరు ఎలాంటి ప్యానెల్ కాదు అని అడిగారు, ఎలాంటి ప్యానెల్తో వస్తున్నారని. ఎలాంటి ప్యానెల్ కాదండి, అదే ప్యానెల్తో నేను పోటీ చేసినప్పుడు మా మిత్రులంతా ఎవరైతే కలిసిగట్టుగా సమిష్టి నిర్ణయాలు తీసుకుందామనో అదే ప్యానెల్తో నేను ఇక్కడ మళ్ళీ పోటీకి రావడం జరిగింది. ఇది నాకు డైరెక్ట్గా పబ్లిక్ బ్యాలెటింగ్ సిస్టమ్ ద్వారా రెండో ఎన్నిక. మొదటి ఎన్నిక కొంతలో పోయింది. ప్రతి ఎన్నికకి కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయినప్పుడు కానీ గంటకో సంవత్సరానికో 6 నెలలకో ప్యానెల్లో సమిష్టిగా పనిచేద్దాం అనుకున్నారు, మార్పులు చెందకూడదు. నాకు ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి ఒక ప్రత్యేకంగా వేరు ప్రత్యర్థులు, ఎలక్షన్కి ఒక ప్రత్యర్థిని మార్చుకుని ఒక స్థిమితంగా కూర్చుని ఏం చేద్దామన్న ఆలోచన లేని పరిస్థితుల్లో నా ఆపోజిట్ వర్గం ఉంటే చాలా క్లారిటీతో, చాలా ఇంక్లూజివ్ నేచర్తో మనం ఎలా ముందుకెళ్దాము, రాబోయే కాలంలో ఈ సంస్థ అన్యోన్యతను కాపాడుకోవడం మనకి ఏ కార్యక్రమాలు చేద్దాం అనేది నాకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ఆ విధంగానే ముందుకెళ్తున్నాను. సో మంచి ఉద్దేశంతో మీరు ముందుకు రావడం జరుగుతుంది. సో తానా మీద ఎప్పుడు కోర్టు కేసెస్ వేసిన దాఖలు జనరల్గా లేవు, కానీ ఇప్పుడు బేసికలీ ఎలక్షన్స్ రావడానికి కారణం డాక్టర్ కొడాలి గారని, అలానే మీరు ఎక్కువ కోర్టు కేసులు వేశారని వారి మాటలోనే మనం చూడటం జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి ప్రశ్న అండి. కొంచెం విపులమైన సమాధానమే చెప్తాను. తనాకి కోర్టు కేసులు ఇప్పుడే పడినాయి అనేది అవాస్తవం అండి. 2008లో, 2009లో, 2011లో, 2015లో, 2019లో, 2021లో నేను బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు, బోర్డు డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇటువంటి వారే కొంతమంది ప్రోత్సాహం, ఇప్పుడు ఏదైతే జైతాలూరు గారి వర్గం ఉందో ఆ వర్గంలో ప్రముఖులు ఈ తానా మీద రిపీటెడ్గా ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి కోర్టులో కేసులు వేయటం అనేది జరిగింది. మనకి జరగవలసిన న్యాయం బోర్డులో ఉన్నప్పుడు, ఆ బోర్డులో రాజకీయ కోణంతో ఏమీ జరగకుండా ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉన్నప్పుడు రిపీటెడ్గా 33,000 మంది సభ్యులు మీరు ఓటు ఆపేశారని 7 సార్లు తీర్మానాలు పెడితే, కొన్నిసార్లు 7 ఓటు అయితే ఒక్క ఓటుతో, కొన్నిసార్లు ముజువాని ఓటుతో, కొన్నిసార్లు తొక్కివేయబడిన ఓటుతో, కొన్నిసార్లు టై అయిన పరిస్థితుల్లో టై ఓటుని క్యాస్టింగ్ ఓటుతో అలాగ మార్చి ఎన్నిసార్లు ఇబ్బంది పెడితే కనీస హక్కుల కోసం పోరాడటానికి న్యాయస్థానాలు తప్ప దారి ఉంటుందండి. సో మనకి చూస్తే మీరన్న మాటల్లో ఈ కోర్టు కేసులు జరుగుతున్న టైంలో అధ్యక్షులుగా వ్యవహరించింది మీకు ఎండార్స్ చేసిన అంజయ్ చౌదరి గారు. సో వారికి కూడా కంట్రోల్ తప్పిపోయిందని అంటే మీరేమంటారు? మీరు ఇక్కడ కొంచెం ఒక వెనకడుగేసి అర్థం చేసుకోవాలండి. అంజయ్ చౌదరి గారు ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఈ ఓటర్ జాబితాను సరైన సమయంలో ఎవరైతే పలుసార్లు ఈ టీవీ9కి చెప్పున్నాను, ఈ ఓటర్ జాబితా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని పరిశీలించి ఓటు హక్కు ఇవ్వాల్సింది కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు. ఆ పాత్రలో ఉంది కరెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి నిరంజన్ శృంగవరపు గారు. ఆ పాత్రలో ఉన్నారు. ఆయనకు ఒక ఎంవీసీని ఒక కమిటీ ఉంటుంది. అంతర్గతంగా తానాలో తప్పిదం జరిగింది. కార్యాచరణ రూపం దాల్చకుండా, లేకపోతే రాజకీయ కోణంతో కానీ, లేకపోతే ఇవన్నీ కాదు, తప్పు అయితే సంస్థలోనే కదా జరిగింది. సంస్థలో జరిగినప్పుడు సంస్థ మీద మక్కువతోనో, ఒక నాయకుడి మీద ప్రేమతోనో, ఒక నాయకుడి ప్రోత్సాహంతోనో ఈ సంస్థలోకి చేరిన కొత్త వాళ్ళని మన హక్కును చేర్చుకుంటామా? మనలో తప్పులు చేస్తే వాళ్ళని బయటికి పంపిస్తామండి. ఎలక్షన్ రాకపోతే ఇవన్నీ సరిదిద్ది మమ్మల్ని అందరినీ లోపల తీసుకునే వాళ్ళని కోరుకోవాలని ఎలక్షన్ పెట్టుకోవటం అనేది ఒక అనవైతీ కదా. రాజ్యాంగబద్ధంగా ప్రతి 2 ఏళ్ళకి ఎలక్షన్ జరగాలి కదా. ఒక వ్యక్తి వల్ల రావటం కానీ, ఒక వ్యక్తిత్వం వల్ల రావటం కానీ, లేకపోతే కొంతమంది కుట్రపూరితమైన వ్యక్తులు కూర్చుని ఎలక్షన్ ఎలా తెప్పిస్తారండి? కోర్టు కూడా అదే చెప్పింది. రాజ్యాంగబద్ధంగా, హేతుబద్ధంగా ఒక ఎలక్షన్ చేసుకోండి, అందరినీ దగ్గర చేర్చుకోండి. కోర్టు చెప్పటం వల్ల ఎలక్షన్ వచ్చింది, కానీ నా వల్ల రాలేదండి. అది జైతాలూరు గారి స్టేట్మెంట్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. అయితే ఇప్పుడు వారి మాటల్లోనే నిన్న ఫుటేజ్లో మనకి తెలుస్తుంది ఏంటంటే, ఇలా కోర్టులకు వెళ్ళే బదులు అందరూ కలిసి కొత్తగా కూర్చుని మాట్లాడుకుని ఉంటే చాలా బాగుండేది, కానీ కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా తానా ప్రతిష్టను దిగజార్చే
దిశగా వెళ్లకుండా ఉండాల్సిందే అని వారు అన్నారు. అంటే మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? నేను జనరల్గా మీరు నన్ను అడిగితే ఉభయ పార్టీలో వారిని అడిగితే ఈ రోజున రాజకీయ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలేకపోవచ్చు. 22 సుదీర్ఘ ప్రయాణంలో కేవలం రాజకీయం చేస్తే అంతే తిరుగుతామండి. సేవ చేసేది ఉంది కదా. నేను ఐఎమ్ వెరీ సటిల్ హ్యూమన్ బీయింగ్. ఎంతో మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి నాకు ఒక అవగాహన ఉంది ఈ సంస్థను ఎలా నడపాలని. ఎన్నోసార్లు కలిసి పనిచేశాం కదండి. ఒక చోట నుంచే మొదలుపెట్టిన వ్యక్తులే కదా, కాంప్రమైజింగ్ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే నా వర్గం నాకు సపోర్ట్ చేసే వరకు నాకు కొంతమంది మెంటార్స్ ఉన్నారు, కొంతమంది సమకాలీకులు ఉన్నారు, ఎంతో మంది విద్యార్థులు, కొత్తగా చేరిన వారు, వారి మద్దతు నాకు ఉంది. ఈ మద్దతుతో నేను ముందుకు వెళ్ళాను. ఒక దశ దిశ లేకుండా ప్రతి ఎలక్షన్కి అభ్యర్థులు మారుస్తూ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని 3 నెలల్లో మార్చుకుని స్థిరత్వం లేని ఎంతో మంది నాయకులు, ఆ నాయకుల మధ్యలో కొట్లాటలతో సతమతం అవుతున్న వర్గం జైతాలూరు గారి వర్గం. జైతాలూరు గారి లీడర్షిప్లో ఆయన ఒక విధంగా మనం ఇలా ముందుకు వెళ్దాము అని చెప్పి అప్పుడు అవతల వర్గం వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు ఒకసారి గమనించాలి. నేను నా వర్గంలో సభ్యుల్ని ఒకసారి ఓడిపోయినప్పటికీ సేవా తత్పరతో మనం ముందుకెళ్ళాలి, కలిసికట్టుగా మన ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి నేను ఆ వర్గాన్ని ఆదేశిస్తూ నిర్దేశిస్తూ ఒక తాటిపై నడుపుకుంటూ ఈ పోరాటం చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు వారి మాటల్లో ఇంకొక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే మీకు 6 నెలల క్రితం అందరూ కలిసికట్టుగా కూర్చొని మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకొని ఒక అండర్‌స్టాండింగ్‌తో మిమ్మల్ని నిల్చోబెట్టారని జరిగింది. అంటే ఇరు వర్గాలు కలిసి కూర్చొని. అయితే ఇందులో భాగంగా అనుకున్నవేవో దాన్ని మీరు బోర్డ్‌లో గాని, అక్కడ జరిగిన డిస్కషన్స్‌లో గాని ఏదో వ్యతిరేకంగా జరిగితే మీకు కంట్రోల్ తప్పిందని, అంటే మీ చేతిలో ఏం లేదని మీరు పర్సనల్‌గా చెప్పారని ఆయన ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు దాని గురించి ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా అబద్ధం అనుకుంటున్నానండి. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ అ లై, అ బ్లేటెంట్ లై. నేను ఎన్నిక కాబడిన తర్వాత 6 నెలల్లో నాకు జైతాలూరు గారికి ఒక్క సంభాషణ కూడా జరగలేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆ ఇబ్బందులు రాజకీయంగా మనం ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు అని నాతో ఆయన మాట అనలేదు. నేను నిర్ద్వందంగా ఆయన స్టేట్మెంట్ ఖండిస్తున్నాను. అయితే మీ టీంలో మీకు ఒక బలమైన టీం కూడా ఉందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఈ టీం అందరి కాంట్రిబ్యూషన్‌తో మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఒక మంచి టీము, ఒక ఇంక్లూజివ్ టీము, కార్యక్రమాలు స్థిరంగా చేసే కార్యక్రమాల్లో సహాయించే టీంలో మొట్టమొదటిగా రాజా కస్కూర్తి గారు, అలాగే భరత్ మద్దినేని గారు ట్రెజరర్గా పోటీలో ఉన్నారు. ఇలాగే జాయింట్ సెక్రటరీగా వెంకట్ కోగంటి గారు కాలిఫోర్నియా ప్రాంతవాసి, జాయింట్ ట్రెజరర్గా మనకి డెట్రాయిట్ ప్రాంతం నుంచి ఉన్న సునీల్ పంత్రా గారు పోటీలో ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వచ్చేటప్పటికి రవి పొట్లూరు గారు, శ్రీనిరావు గారు, మల్లికార్జున వేమన గారు, అలాగే ఫౌండేషన్ లో శ్రీనివాస్ ఎండూరు గారు బోస్టన్ ప్రాంతం నుంచి, రాజా సూరపనేని గారు సెయింట్ లూయిస్ ప్రాంతం నుంచి, అలాగే శ్రీనివాస్ కోకట్ల గారు మెరిలాండ్ ప్రాంతం నుంచి, రామ్ చౌదరి అల్లు గారు నార్త్ కేరళ ప్రాంతం నుంచి, భక్తా బల్లా గారు కాలిఫోర్నియా ప్రాంతం నుంచి ఉన్నారు. అలాగే డోనార్ కేటగిరీలో మనకి చందు గురుపట్టి గారు అప్లాచియన్ రీజియన్ నుంచి, విక్రమ్ ఇందుకూర్ గారు కూడా అప్లాచియన్ రీజియన్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ కాకుండా ఇంకా వేరే వేరు కార్యక్రమాలు ఎంతో మంది ఈ పనిచేసేవారు ఉన్నారు. వారందరికీ కూడా మీరు సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నారాయణ గారు. సో మీరు ఎస్పెషల్లీ ఎన్నో విషయాలు మాతో పంచుకొని చాలా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి.